హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. మా ఇంటి రుచులు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాంబార్ అండి. సాంబార్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సాంబార్కి ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని, మీకు ఎంత పప్పు పడుతుందో పప్పుని నీట్గా కడుక్కొని వాటర్ పోసి అండి. పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకున్నాం కదా, ఇందులో పప్పు ఉడికించడానికి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం అండి. సో ఇవన్నీ వేసేసుకొని పప్పుని ఉడికిద్దాము మెత్తగా. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించాలి. పప్పు ఉడుకుతుందండి, అంతవరకు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది చూపిస్తాను. పచ్చిమిర్చి అండి, 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. దానికి 10 పచ్చిమిరపకాయలు, 4 వంకాయలు అండి ఇలా కట్ చేసుకున్నాను. ఒక 8 బెండకాయలు, 3 డ్రమ్ స్టిక్స్ అండి పొట్టు తీసి పెట్టాను. ఒక క్యారెట్ పొట్టు తీసి కట్ చేశాను. ఆనియన్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా 4 చేసేసుకొని ఇలా లేస్ తీసేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, పప్పు ఉడికించడానికి పోపు వేసుకోవడానికి వాష్ చేసి పెట్టేశాను. కొత్తిమీర ఒక కట్ట. ఓకే అండి, ఇప్పుడు పప్పులో వేసే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుందాము. వెజిటేబుల్స్కి సరిపడా ఆయిల్ అండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఆవాలు వేసాను, కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ అండి, చింతపండు అండి. మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండుని నానబెట్టేసి దీన్ని జ్యూస్ తీయాలండి. ఆనియన్ కొద్దిగా కుక్ అయిందండి, సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇవన్నీ వెజిటేబుల్స్ చూసారు కదండి, కట్ చేసుకునేవి అన్నీ అందులో వేసేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేసానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, పప్పులో కూడా సాల్ట్ వేసానండి. ఇప్పుడు ముక్కలకు కూడా సాల్ట్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. టమాటోస్ అండి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కారం అండి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, ముక్కలన్నీ కొద్దిగా ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాం ఇందులో. ఇప్పుడు 70% ఈ రసంలోనే ఉడికిపోవాలండి. మనం వేసుకున్న మునక్కాయలు, ఇవన్నీ వంకాయలు. గ్యాస్ హై ఫ్లేమ్లో పెడదాం. 777 సాంబార్ పౌడర్ అండి, ఇది నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. సాంబార్ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ అందులో వేస్తున్నాను. సాంబార్ పౌడర్ ఇది ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి, పులుసు కూడా మంచిగా మరిగింది. సాంబార్ పౌడర్ వేసేసుకోవాలి ఈ స్టేజ్లో. ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఉడికించిన పప్పుని ఈ సాంబార్లో వేసుకుందాము. పప్పు ఉడికిపోయిందండి, మెత్తగా రుబ్బేసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పుని చింతపండు వెజిటేబుల్స్ దాంట్లో వేస్తున్నాను. ఓకే అండి, పప్పుని వేసేసాం కదా, ఇంకొక 10 మినిట్స్ ఇది ఉడికితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు చిక్కబడుతుంది. పప్పు ఉడికిచ్చేస్తే పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఇది ఇంకొక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పోపుకి ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి 5, కరివేపాకు. ఓకే అండి, ఫైనల్గా పోపు అయిపోయింది కదా, ఇప్పుడు పప్పులో వేసుకుందాము. ఓకే అండి, ఫైనల్గా పప్పు అయిపోయిందండి. సాంబార్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.